హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో హెల్తీగా టేస్ట్గా ఉండే బ్రేక్ఫాస్ట్ అండి. అదే అండి పెసరట్టు. ఇలాగ హెల్తీగా తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఎప్పుడు దోశ కాకుండా ఇలాగ పెసరతో నవధాన్యాలు అన్నిటితో ఇలా వేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఒకసారి చూడండి. పెసలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఇలా పెసరట్లు వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకున్నట్లు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఇది ఎలా చేయాలి అని ప్రాసెస్ అంతా. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి. చూడండి, నేను నైట్ అంతా నానబెట్టినానండి. 2 కప్పులు ఇలాగ పెసలు తీసుకొని అరకప్పు బియ్యం వేసి నానబెట్టినానండి. మార్నింగ్ ఇలా కొంచెం పచ్చిమిర్చి, అల్లం, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, ఇలా కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇంక ఇలాగ పట్టుకుంటే సరిపోతుంది పిండి. ఇలా పట్టుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. ఇంకా చూడండి, ఇలాగ పట్టుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం వంట సోడా వేస్తున్నాను. తర్వాత సాల్ట్ తగినంతగా వేసుకోవాలండి. మనకి ఎంత సరిపోతుందో అంత చూసుకొని వేసుకోవాలి. వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. పిండి అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని మరొకసారి ఇలా కలుపుకోవాలండి. వేసేటప్పుడు ఇలాగ వేసుకోవాలి. పెసరట్లు ఇంక ఇలా వేసుకోవాలండి. దోశలాగా ఇలా పల్చాగా వేసుకోవాలి. రౌండ్గా ఇలాగ వేసుకొని ఇది కొంచెం కాలిన తర్వాత ఇలాగ చుట్టూ ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఇందులో కొంచెం కట్ చేసిన ఆనియన్స్, తర్వాత కొంచెం క్యారెట్, కొద్దిగా కొత్తిమీర ఇలాగ వేసుకోవాలండి. ఇలా ఒకసారి గంటెతో ఇలాగ అనాలి. అంతే అండి, ఇంకా రెడీ అయింది పెసరట్టు. ఎంత టేస్ట్గా ఉండే పెసరట్టు రెడీ అయింది. ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకున్నాను. దీనికి కాంబినేషన్గా పల్లీల చట్నీ అండి. చూడండి, ఇలాగ పల్లీల చట్నీ వేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. చూడండి, లోపల అన్నీ ఇలాగ పెట్టినాం కదా, హెల్త్కి చాలా మంచిదండి. ఇలాగ పెసరట్టు తింటే పెసలు, తర్వాత బొబ్బార్లు అన్నీ ఇలాగ తిన్నాం అనుకోండి, హెల్త్కి చాలా మంచిది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్.